ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, ఇక్కడ ఉండేటువంటి ప్రజలను కూడా నేను అడుగుతా ఉన్నాను, మన ఇంటిలోనికి ఎటువంటి వారిని రాణిస్తాము? ఏమండి, మన ఇంటిలోనికి ఎటువంటి వారిని మనం రాణిస్తాము అన్న ఆలోచన మనం చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఎటువంటి సమాధానం వస్తుంది అని అంటే, మంచోళ్ళని రాణిస్తామండి. ఎటువంటి వాళ్ళని? దొంగోళ్ళని మీ ఇంట్లోనికి రాణిస్తారా? ఏమండి, తాగుబోతోళ్ళని మీ ఇంట్లోనికి రాణిస్తారా? లేకపోతే కుళ్ళు కాలువలలో పొర్లేటువంటి వారిని మీ ఇంటికి రాణిస్తారా? మాసిపోయినటువంటి బట్టలతో నిరంతరము తిరిగేటువంటి ఒక వ్యక్తిని మీ ఇంటిలోనికి రాణిస్తారా అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ సమాధానం ఏంటి అని అంటే, మేము అటువంటి వాళ్ళు మేము రానివ్వమండి. అయితే ఎటువంటి వాళ్ళని రాణిస్తావు? నీట్గా శుభ్రంగా మంచి బట్టలు వేసుకోవాలా, మంచోళ్ళై ఉండాలా, మా మంచి కోరుకోవాలా, మేము బాగుండాలని కోరుకునేటువంటి వారిని మా ఇంట్లోనికి రాణిస్తాం తప్ప మేము పాడైపోవాలని కోరుకునేటువంటి వారిని మేము మా ఇంట్లోనికి రానివ్వము అని చెప్పండి. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక మాట ఆలకించండి. ఈ లోకానికి ప్రియమైనటువంటి వారిలో మనం అందరం వచ్చాం. మరి ఈ లోకములో ఈ యాత్రను ముగించుకొని ఖచ్చితంగా మనము 2 స్థలాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకదానికే వెళ్తాం. అందులో మొదటిది ఏంటి అని అంటే పరలోకము లేదా స్వర్గము లేదా వైకుంఠము, ఇంకా లేదంటే ఆ దేవుడు ఉండేటువంటి స్థలము. ఏమండి, ఇది మొదటిదైతే. రెండోది ఏంటి అని అంటే నరకము. ఏమండి, రెండోది ఏంటి? నరకము. పాపాత్ములు వెళ్ళేటువంటి స్థలము, దుష్టులు వెళ్ళేటువంటి స్థలము, దుర్మార్గులు వెళ్ళేటువంటి స్థలము, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వారు వెళ్ళేటువంటి స్థలము. అయితే ప్రియమైనటువంటి వారులరా, మరి స్వర్గానికి ఎవరు చేరుతారు? పుణ్యాత్ములు, పరిశుద్ధులు, పవిత్రులు. వీళ్ళు మాత్రమే స్వర్గము లేదా దేవుడు ఉండేటువంటి స్థలము లేదా పరలోక రాజ్యము అనేటువంటి దగ్గరికి వాళ్ళు చేరుతారు. ఎందుకు ఇలా? అందరూ అయితే స్వర్గములో ఏముంటది, నరకములో ఏముంటది అని అంటే, స్వర్గములో ఏమండి నిత్య సుఖము, సంతోషము, సమాధానము, ఆనందము ఉంటది. నరకములో ఏముంటది అని అంటే ఏమండి, యాతన, బాధపడటము, కన్నీరు, దుఃఖము, ఏడుపు, ఇదే ఉంటది. ఏమండి, అయితే మనలో ఉండేటువంటి కొంతమందికి ఆలోచన పుట్టొచ్చు, అరే అందరినీ స్వర్గానికి పంపించేవచ్చు కదా, నరకానికి వెళ్లకుండా, నరకం అనేది లేకుండా అందరినీ దేవుడు స్వర్గానికి పంపించేవచ్చు కదా అనే ఆలోచన కలిగినట్లయితే నిజమే, దేవుడికి కూడా అదే ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి లేదా ఆ స్వర్గానికి లేదా నేనుండే స్థలానికి ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికే రావాలి అనేటువంటి ఆశ దేవుడికి ఉంది. ఏమండి, మరి నరకము ఎందుకు మరి చేశాడనంటే, నరకం కూడా దేవుడు మన కోసం చేయలేదు. నరకం ఎంత మాత్రం కూడా దేవుడు మానవుల కోసం ఎంత మాత్రము చేయలేదు. పరలోకమే మానవుల కోసం చేయబడింది తప్ప నరకము మానవుల కొరకు ఎంత మాత్రము చేయలేదు. ఎవరి కొరకు చేయబడ్డది? దేవుని మీద ఒకప్పుడు తిరగబడ్డాడు, ఒక దేవదూత తిరగబడింది. ఏమండి, అతని పేరు లూసిఫర్. అతననే క్రైస్తవ భాషలో ఏమంటారనంటే ఏమండి, సాతాను. ఏమండి, ఇంకా చెప్పాలి అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, దెయ్యపు శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. వాళ్ళ కోసం అది చేశారు, మనుషుల కోసం కాదు. ఏమండి, మనుషుల కోసం నరకం చేయలేదు. అయితే మరి మనుషులు ఎందుకు నరకానికి లేదా స్వర్గానికి 2 రకాలుగా ఎంచుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది మానవులకి అని ఆలోచన చేస్తే, దుర్మార్గుడు ఎలా ఉంటాడని అంటే, ఆడు చచ్చింది కాక ఆడితో పాటు ఇంకొకరిని చంపాలని ప్రయత్నం చేస్తాడు. దుర్మార్గుడు, దుష్టుడు ఎలా ఉంటాడండి? వాడు పాడైపోయింది కాక పక్కోడిని కూడా పాడు చేయాలనుకునేటువంటి మనస్తత్వం కలిగినోడు దుర్మార్గుడు. దుష్టుడు సాతాను కూడా దుర్మార్గుడు, దుష్టుడు. దేవుడు ఏం చేశాడని అంటే, తన మీదకి సాతాను లేదా ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూత ఏం చేసిందంటే తిరుగుబాటు చేసింది. మరి తిరుగుబాటు చేసినందుకు దేవునికి కోపం వచ్చి వాడికి శిక్షిద్దామని చెప్పి దేవుడు అనుకున్నాడు. సో వాడి కోసం దేవుడు ఏం చేశాడనంటే నరకము అనేటువంటి దాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా?
దేవుడు ఏం చేశాడు? నరకం అనే దాన్ని సాతాను కోసం ఏర్పాటు చేశాడు, మానవుల కోసం కాదు. అయితే సాతాను దుర్మార్గుడు, దుష్టుడు, నీచమైన స్వభావం కలిగినటువంటి వాడు కనుక నేను ఒక్కడనే నరకానికి వెళ్ళాలా, నాకెవరు తోడు రారా అని ఆలోచన కలిగి వాడు ఏం చేశాడు అని అంటే మనుషుల మీద పడ్డాడు. ఏం చేశాడండి? మనుషుల మీద పడి మనుషులందరినీ ఎలా తయారు చేస్తా ఉన్నాడు అని అంటే ఏమండి, అసలు సాతాను ఎందుకు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? దేవుని మీద తిరగబడటం వల్ల. ఏమండి, దేవుడు వద్దన పని చేయటమును బట్టి, దేవుని దగ్గర విధేయతగా ఉండకపోవటమును బట్టి, ఏమండి, అందుకే సాతాన్ని దేవుడు నరకం అనే దానికి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు అంటే భూమి మీదకి వచ్చి భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా, దేవుని మీద తిరగబడేటువంటి వ్యక్తులుగా, ఏమండి, దేవునికి విధేయత చూపనటువంటి వ్యక్తులుగా మార్చాలనేటువంటి ఉద్దేశముతో సాతాను భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు సాతాను చేస్తున్న పని ఏంటి అని అంటే నీ దగ్గరికి నా దగ్గరికి మనలాంటి అనేక మంది మనుషుల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు వద్దన్న పనులు చేపిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఏం చేపిస్తున్నాడు? దేవుడు వద్దన్న పనులు చేపిస్తా ఉన్నాడు. దేవుడు వద్దన్న పనులు మనిషి చేయటమును బట్టి ఏమవుతా ఉంది? సాతాను దేవుడు వద్దన్న పని చేయటమును బట్టి, దేవుని మీద తిరగబడటమును బట్టి వాడి కోసం దేవుడు నరకం అనేది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏ మానవుడైతే సాతాను యొక్క సహాయముతో, దుష్టాత్మలు, దుర్మార్గులు, దుష్ట శక్తుల యొక్క సహాయముతో దేవుని మీద తిరగబడి దేవుడు వద్దన్న పనులు చేసినప్పుడు దేవుడు న్యాయమైనటువంటి వాడు. ఏమండి, ఆయన దగ్గర ఏం లేదనంటే అన్యాయానికి చోట్లేదు. సో దాన్ని బట్టి ఏమవుతుందనంటే తిరగబడితే సాతాను కాదు మనిషికైనా అదే శిక్ష. ఏం చేస్తున్నాడు దేవుడు? సాతాను ఒక్కడికే కాదండి, దేవుని మీద తిరగబడినటువంటి మనిషికి కూడా దేవుడు అదే శిక్ష వేస్తున్నాడు. అందుకే ఇప్పుడు అనేక మంది మానవులు రెండు ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రెండింటిని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏంటి? స్వర్గం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా? నరకానికి చేరుతావా, స్వర్గానికి చేరుతావా అని రెండు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే మానవుడు పాపం అనే దాన్ని చేస్తా ఉన్నాడు, దేవుడు వద్దనే దాన్ని చేస్తా ఉన్నాడు, అపవిత్రతను పొందుకుంటున్నాడు. ఏమండి, ఒక కుళ్ళు కాలువలో పొరిలినటువంటి ఒక పందో లేకపోతే ఒక మనిషో మన ఇంట్లోనికి వస్తే ఎలాగైతే చీపోపోపో అని చెప్పి దాన్ని తరిమేస్తామో అదే విధముగా పాపము చేసినటువంటి వ్యక్తి, దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి వ్యక్తి, దేవుని మీద తిరగబడినటువంటి వ్యక్తి స్వర్గానికి లేదా పరలోకానికి కూడా వెళ్ళటానికి అర్హతను కోల్పోతున్నాడు. పరలోకానికి ఎవరైతే వెళ్ళటానికి అర్హతను కోల్పోయారో వాళ్ళకి మరొక దిక్కు లేదండి. వారు ఖచ్చితంగా ఎక్కడికి చేరుతారని అంటే నరకానికి చేరుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి చేరుతారు? పరలోకానికి వెళ్ళేటువంటి అర్హత సంపాదించుకోనని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరకానికే చేరుతాడు. సో కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవునికి విధేయత కలిగి ఉండి ఏమండి తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఈ లోకంలో జీవిస్తే పరలోకానికి లేదా దేవుడు ఉండే స్థలానికి లేదా స్వర్గానికి వెళ్ళేటువంటి అర్హతను ఆ వ్యక్తి సంపాదించుకుంటాడు. దేవునికి స్తోత్రం.